హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లోడి కీర్తి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటి అంటే సమ్మర్ హాలిడేస్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి. ఇది ఆల్మోస్ట్ జూన్ కాబట్టి ఈసారి లేట్ అయింది. ప్రతి ఇయర్ మేలోనే వెళ్ళిపోతాం, బట్ ఈసారి కొంచెం లేట్ అయింది, జూన్లో వెళ్తున్నాం. సో ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యి ఫైనల్గా నా ఎగ్జామ్స్ ఇప్పుడు అయిపోయినాయి. సో ఇప్పుడు మా చెల్లి వాళ్ళతో అమ్మమ్మ వాళ్ళతో అందరితో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. సమ్మర్ హాలిడేస్ మొత్తంలో ఒక 2-3 డేస్ అయినా సరే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేయకపోతే అసలు సమ్మర్ వెకేషన్ లెక్కనే అనిపించదు. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ సమ్మర్ హాలిడేస్ వెకేషన్స్? మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే చిల్లర చేతలు అన్నీ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. బయట వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. విలేజ్లో చాలా బాగుంటుంది. సో నేను ఇలా టైం స్పెండ్ చేస్తాను మా చెల్లి వాళ్ళతో. ఇంకా మా చెల్లి వాళ్ళు రాలేరు, వస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారు. నా వాయిస్ చిన్న టైం అనుకోకండి, నేను రోడ్ పైన కూర్చున్నాను కాబట్టి చిన్న మాట్లాడుతున్నాను. క్యూట్ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేస్తాను. సో బయట వ్యూ ఎలా ఉందో చేస్తాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర అనమాట. అటంతా పొలాలు ఉంటాయి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది అక్కడక్కడ. సో అక్కడ మొత్తం పొలాలు, అక్కడేమో చేస్తున్నారు సంథింగ్. ఇట్లా వెళ్తారనమాట రోడ్ మీద నుంచి మనుషులు. సో ఇదంతా బయట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి బయట ఇలా కూర్చుంటే మంచిగా పొలాలన్నీ కనిపిస్తాయి. మా అమ్మమ్మ వాళ్ళ కేసారం, ఇది యాక్చువల్గా చీరల, ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నది కేసారం. అయితే అక్కడ కనిపిస్తున్నాం మీకు. ఆ ఏరియా అంతా కేసారం అనమాట. మధ్యలో నడుచుకుంటూ వెళ్తే వస్తుంది. సో ఇదంతా పొలాలని ఏం లేదు కానీ జస్ట్ గ్రీనరీ. ఇంకా అటు ముందుకు వెళ్తే మొత్తం ఏమంటారు పొలాలు ఉంటాయి. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని. సో యా, స్టే ట్యూన్డ్. మేమైతే ఇవాళ మంచి వారం అని తొక్కు పెడుతున్నాం ఫ్రెండ్స్. లైఫ్లు కొట్టుండి ఫ్రెండ్స్. ఆవాల పొడి 2 పోసిన. అది ఆవాల పొడి కాదే, కారం పొడి. ఆవాల పొడి 2 పోసిన, మిరప పొడి 2 పోస్తున్నా. మా తారకాయలు నరికినాము. ఇంకా జర లైఫ్లు కొట్టుండి ఫ్రెండ్స్. జర నాకొద్దు బిడ్డ, నలితే మళ్ళీ అట్లే వస్తుంది. నాకు కూడా వస్తుంది. ఇవాళ తొక్కు పెడుతున్నా. ఇగో అన్ని ఎన్ని వేస్తున్నావే? ఇవాళ తొక్కు పెడుతున్నా. 50 ఆవాల పొడి పోసిన, ఉప్పు పొడి పోస్తున్నా, మిరప పొడి పోసిన, పసుపు వేస్తున్నా. మా బిడ్డలకు పంపిస్తా, మా అమ్మగారికి పంపిస్తా, మా చెల్లెలకి పంపిస్తా, అందరికి పంపిస్తా. వచ్చినట్టు వెళ్తా ఫ్రెండ్స్. ఇగో ఇది ఇంత పోసిన, మళ్ళీ పసుపు వేస్తున్నా. ఎంత వేసుకోవాలి పసుపు? ఎంత వేసుకోవాలన్నా ఇట్లా వేస్తా ఫ్రెండ్స్. నేను తగినంతాను ఇట్లా వేస్తా. సంవత్సరం ఇట్లా చేస్తే ఇట్లే పెడతా ఫ్రెండ్స్. నేను సరే నవ్వుకోరు. ఇట్లా కలుపుతున్నా. పోసి పెడతాము, డబ్బా కడిగి డబ్బాలో ఎత్తి పెడతాము. మెత్తికింత పంపిస్తా. అంతే. గిన్నెలు ఏమేయరా? గిన్నెలు ఏమేయరు. పోసేస్తాం కదా ఫ్రెండ్స్. అవునా ఫ్రెండ్? ఇట్లా పెడతాం ఫ్రెండ్స్. మేము ఇట్లా పెడతాం సంవత్సరం. అందరూ ఆల్రెడీ పెట్టిర్రు, అయిపోయింది కూడా. నేను ఎవరైనా పెట్టుకొని ఏమన్నా మా మరిది మంచిగా లేకుంటే పోయి నాకు లేట్ అయింది. మా చెల్లెలలో తనకి పోయి లేట్ అయింది, అందుకనే ఇలా కలిపి పెడుతున్నా నేను. ఎన్ని కాయలా మమ్మీవి? ఇవి 30 కాయలు. 30 కాయలు. ఇప్పుడు మన ముగ్గురికి, పిన్ని వాళ్ళకి, మీకు మాకు. మళ్ళీ నిండా ఆవాల పొడి పోసిన. ఎంత? ఒకటా? 2. ఒకటి ఉప్పు పొడి పోసిన, మళ్ళీ ఆవాల పొడి, ఉప్పు పొడి, కారం పొడి పోసి పెడతా. 2 కిలోలు అల్లం ఎల్లిగడ్డ వేస్తా. ఇట్లా పెడతా. ఎప్పుడైనా కానీ సంవత్సరం 30 కాయలు. ఇవి 30 కాయలకు ఇక మంచిగా అవుతుంది. ఏం చేస్తున్నావు తాత? ఆవాల మెంతాలు. ఏం చేస్తున్నావు ఆవాల మెంతాలు?
పోస్కా బిడ్డ వచ్చింది, నా బిడ్డ పెద్ద బిడ్డ వచ్చింది, చిన్న బిడ్డ వస్తున్నది, తొక్కు పెడుతున్నా. ఎందుకు వచ్చిరు ఇప్పుడు? ఇప్పుడు ఆ సెలవులకు వచ్చింది ఫ్రెండ్స్. బతిమలాడంగా విద్యలు వాళ్ళు వస్తున్నారు ఇలా. ఇంకా ఒక ఆమె రాలేదు. ఏం స్పెషల్ చేసినావు మరి ఈరోజు? ఏం స్పెషల్ చేసినావు ఈరోజు? నేను మటన్ వండినా, చికెన్ వండినా, బగారా చేసిన. ఇక ఇంకొక ఆమె రాలేదు, ఇంకో అల్లుడు బిడ్డ రాలేదు. చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. అరే సొంతంగా ఉన్నావు ఈరోజు. చేతులు గీకేది ఇలా పెడతారా ఇప్పుడు? అందులో పెట్టుకున్నాం, కడిగినాము. ఇట్లా ఇట్లా కుండల్లా ఉంటే చూడు, అందులో పెట్టరా? అందులో పెడతారే మీకు. వచ్చాడయ్యో సామె. నీకు వస్తుందా? రాదు. తీస్తున్నావా? ఇద్దరు తీస్తున్నారట. ఇప్పుడు చుట్టాలు ఇదే కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే కూసో తాత, కూసం కలుపు. నీ చేయి పడ్డదిగా, ఇంకా ఇంకా మస్తు టేస్ట్ అవుతుంది. ఏం బాగా మీరు తాత లేదు ఏదైనా పని అవుతుందా అని. మస్తు పని చేస్తారు నీ అమ్మ. సో అట్లా మా ఆవకాయ పచ్చడి అయితే ఇలా నడుస్తుంది అనమాట. రెసిపీ మొత్తం మా అమ్మమ్మ అలా ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. సో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, బట్ ఎవరి స్టైల్లో వాళ్ళకు ఉంటుంది కదా. సో మా స్టైల్ ఆవకాయ పచ్చడి మా అమ్మమ్మ ప్రతిసారి ఇలా పెడుతుంది అనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళు రాలేరు, మా పిన్ని వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు. ఇంకా వాళ్ళు వస్తే ఇల్లు మొత్తం రచ్చరచ్చనే ఉంటుంది, అంత హంగామా ఉంటుంది. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను నేను లిటరల్లీ. అండ్ ఈ పాటికి అందరూ ఆవకాయ పెట్టేసే ఉంటారు. అండ్ మీరు ఎలా పెట్టారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ స్టైల్ ఆఫ్ ఆవకాయ ఎలా పెడతారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం మీ స్టైల్ ఎలా ఉంటుందో. అండ్ మీలో ఎంతమందికి ఆవకాయ ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా చాలా ఇష్టం. మనకు కర్రీస్ నచ్చినప్పుడు ఆర్ ఏదైనా మంచి స్పైసీ తినాలి అనిపించినప్పుడు మామిడికాయ పచ్చడి ఈజ్ ద బెస్ట్. సో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది తినడానికి. మనకు కర్రీ నచ్చకపోయినా, లేకపోతే ఆ రోజు ఏదన్నా మూడ్ అప్సెట్గా ఉన్న మంచిగా స్పైసీ ఫుడ్ తినాలనిపించినప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకొని వేడివేడి అన్నంలో పెరుగేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరు అసలు. చాలా చాలా బాగుంటుంది. సో మా అమ్మమ్మ ఇప్పుడు కలిపి ఇంకా మేము అందరం ఇంటికి వెళ్ళేటప్పుడు, రిటర్న్ అయ్యేటప్పుడు అందరికీ ఎవరికి వాళ్ళకి డివైడ్ చేసి పంపిస్తుంది అనమాట. ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మతో ఇట్లా చిన్న మెమరీస్ క్రియేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన అందరి చాలా బిజీ లైఫ్స్, మార్నింగ్ లేవడం, ఇంకా చదువుకునే వాళ్ళకి కాలేజ్కి వెళ్ళడం, జాబ్కి వెళ్ళే వాళ్ళకి జాబ్ చేసుకోవడం, ఇలా చాలా చాలా బిజీగా ఉంటాం. బట్ మన ఫ్యామిలీకి అంటూ కొంచెం టైం స్పెండ్ చేయడంలో తప్పు లేదు. మీరు కూడా ఎంత బిజీ లైఫ్లో అయినా సరే కొంచెం టైం తీసుకొని మీ ఫ్యామిలీ అందరితో టైం స్పెండ్ చేయండి. ఆ తర్వాత మీరు ఎంత రిలీఫ్ ఉంటుందో మీ మైండ్ మీరే అబ్జర్వ్ చేయండి. చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇవన్నీ పంచాయతీలు బయట ఎప్పుడు ఉండేటివే, కాకపోతే అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఫ్యామిలీ కోసమే కొంచెం టైం స్పెండ్ చేయడంలో తప్పులేదు. టైం స్పెండ్ చేసి చూడండి, మీరే చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు బిఫోర్ ఆఫ్టర్. నాకైతే చాలా రిలాక్సింగ్గా ఉంది. మా వాళ్ళందరితో టైం స్పెండ్ చేసిన తర్వాత, వాళ్ళందరితో అంత ముచ్చట్లు వేసుకొని ఇన్ని డేస్ టైం స్పెండ్ చేసిన తర్వాత నాకైతే చాలా చాలా రిలాక్సింగ్గా ఉంది. నేను విలేజ్లో ఇంకా మా చెల్లి వాళ్ళతో అందరితో బిజీగా ఉన్నాను. బిజీ అని ఏం లేదు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి కాన్స్టెంట్గా వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ దాట్. సో ఫైనల్లీ ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా నేను మంచిగా తినేసాను. మా అమ్మ మంచిగా బగారా, మటన్, చికెన్ చేసింది. మంచిగా మటన్ బగారా తిన్నా, కుమ్మిన. జబర్దస్త్ టేస్ట్ చేస్తుంది మా అమ్మమ్మ నాన్ వెజ్. అండ్ నా ఛానల్లో చేపల పులుసు కర్రీ కూడా చేసింది మా అమ్మమ్మ. చూడకపోతే వెంటనే చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, మీ ఇంటికి ఆవకాయ పచ్చడి పంపిస్తాను. సో ఫైనల్లీ ఇంక ఈవినింగ్ టైం స్నాక్స్ మంచిగా చాయ్ బిస్కెట్ తింటున్నాం అనమాట.
ఇంకా మేము వెళ్ళినామంటే మా తాత ఆబ్వియస్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో బిస్కెట్స్ స్టాక్ ఉంటాయి. ఇంకా మేము వెళ్ళినామంటే ఇంకా మాకు పండగ అక్కడ. మేము ఎప్పుడో వచ్చాం, కానీ ఇంకా మా పిన్ని వాళ్ళు రాలేదు. మా బాబాయ్ కొంచెం వర్క్ ఉండే, సో వాళ్ళకి లేట్ అయింది. ఫైనల్గా వాళ్ళైతే వచ్చేసినారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు మామూలుగా ఉండదు, రచ్చనే ఒళ్ళు కొట్లాడుకుంటాం, ఆడుకుంటాం, అన్నీ చేస్తామన్నమాట. సో ఇక్కడ హాల్లో కూర్చొని అందరం ముచ్చట్లు వేసుకుంటున్నాం. చాలా డేస్ అవుతుంది లిటరలీ మేము అందరం కలిసి కూడా. సో అందుకని ఇంకా ఎప్పుడో కలిసే వాళ్ళం, బట్ నా ఎగ్జామ్స్ వల్ల పోస్ట్పోన్ అయ్యి ఫైనల్గా ఇప్పుడు కలిసినాం. అండ్ అట్ లాస్ట్కి మంచిగా డిన్నర్ తిన్నాం అనమాట. మంచిగా చపాతీ చేసినారు, అన్నీ చేసినారు, తిన్నాం. ఇట్స్ డే 2, ఇట్స్ నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నేను నైట్ మంచిగా తినేసి ముచ్చట్లు వేసుకొని ఆడుకొని అన్ని గేమ్స్ ఆడుకొని మంచిగా బజ్జున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఇంక ఈరోజు ప్లాన్స్ ఏంది అనేది ఏం ప్లాన్ లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో. ఏమైనా కొత్తగా ఏమైనా చేద్దామని చూస్తున్నాము. ముందర ఒక ఫన్నీ వీడియో రాబోతుంది, చూడండి. ఇదే వీడియోలో కంటిన్యూయేషన్ ఉంది, చూడండి. పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మేము మా అమ్మమ్మ పైన ప్రాంక్ చేయబోతున్నాము. ఏమని అంటే యాక్చువల్గా దీనికి నైట్ నుంచి కొంచెం హెల్త్ అప్సెట్గా ఉంది, అంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్, దమ్ వస్తున్నట్టు అవుతుంది అనమాట. సో అదే కంటిన్యూగా ఇంకెక్కువ దాన్ని ఇంకా మసాలా కలిపి యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంట్లో మా అమ్మమ్మ, పిన్ని, మమ్మీ ముగ్గురు పడుకున్నారు. లంచ్ ప్రిపేర్ చేసి కూర్చున్నారు. సో చూద్దాం మా అమ్మమ్మ రియాక్షన్స్ ఎలా ఉంటుంది. ఏది అటు ఇటు కొంచెం మా వయసుకు తెలుసు కదా, అంత నీ యాక్టింగ్ పైన డిపెండ్ అయి ఉంది. సో లెట్స్ సీ ద రియాక్షన్స్ ఏముంటుంది అని. యాక్చువల్గా వైషుకి తెలుసు, అటు ఇటు కొంచెం తెలుసు. అది ఎవరికైనా చెప్పిందంటే ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అందుకనే నేను కొంచెం భయపడి ప్రాంక్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఏమవుతుందో చూద్దాం. ఖచ్చితంగా నైట్ నుంచి నాకు నువ్వైతే నవ్వుతుంది, సీరియస్గా ఉండాలి. అది ఖచ్చితంగా నైట్ నుంచి దమ్మొస్తుందమ్మా అంట, ఇంకా ఎమోషనల్ అయిపోవాలన్నమాట. ఇట్లా చెప్పాలి ఓకేనా. ఐ ట్రై మై బెస్ట్. వై బికాజ్ అక్కడ వైషు ఇక్కడ ఒకసారి యాక్చువల్ బయట కూర్చున్నాం, అందుకే మీ బైక్ సౌండ్ వస్తుంది. నిన్న నేను ఏదైతే ప్లేస్లో కూర్చొని వీడియో తీస్తున్నానో అదే ప్లేస్లో వచ్చి వైషు నేను బెస్ట్ ఇట్లా అని చెప్పిన అర్థమవుతలేదు అసలు. సో వీళ్ళ లోపల ఏదో మస్కా కొడుతున్నారు, చూద్దాం. నాకు చెప్పమంటారు, నువ్వు ఫీల్ అవుతావు కదా. అర్థమైందా? ఈ సర్దియాక అవుతుందా యాదగిరి గుట్టకు ఎక్కడ నుంచి కొట్టైనా నొప్పుందా? నొప్పుందా? అమ్మో నువ్వు కొంచెం మంచిగా కూర్చోవచ్చు కదా. ఎంత మంది కూర్చోవా? ఎంత మంది కూర్చో. నాకు నడుము నొప్పున్నాయని. అరే మరి కూర్చో కొంచెంసేపు. ఏ టైసన్ అమ్మ జాగ్రత్త, కొంచెం మంచిగా ఉండు. ఏమో ఎవరు వీడియోస్ తీస్తున్నాడే, ఇలా వీడియోలు తీసుకోవడమే పని. ఆమె పొయ్యి పెడుతుంది, తా పెట్టుకోవాలి. నేను నిన్న తీసిన వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా. నేను తీసిన ముచ్చమంత అవుతుంది, అది పెద్ద పచ్చడి చేసినావు కదా, అది పచ్చడి పెద్దమ్మ పని అదే పోదురు అంటే పోదురు అంటే పోదమ్మంటే నువ్వు రాదేమమ్మా. మనం మళ్ళీ ఒక వేల గిన్నెలు బయట తెచ్చుకున్నా ఏమైనా నీళ్ళ చూసి నవ్వుతున్నా.
సో అట్లా ప్రాంక్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఇంకా నిరాశగా భోజనానికి వచ్చినాం అనమాట. లంచ్ చేద్దాం అనేసి ఈరోజు లంచ్కి మేము పన్నీర్ బిర్యానీ చేసుకున్నాం. ఈరోజు మండే కాబట్టి సో పన్నీర్ బిర్యానీ చేసుకున్నాం. అందులోకి రైతా నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మా చెల్లెలు వాళ్ళు వెనకాల సెటర్లు వేస్తున్నారు, అమ్మ నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు మేము తినొచ్చా తినొద్దా అని చెప్పి. సో అట్లా మంచిగా పన్నీర్ బిర్యానీకి రైతా ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి లంచ్ చేసినాం అనమాట. యాక్చువల్గా మేము ప్రాంక్ ఏదో అనుకున్నాం, ఏదో ఎక్స్పెక్ట్ చేసినా స్టార్ట్ చేసినా, బట్ అంత అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఏది జరిగినా మన మంచికి. సో అలా అనమాట. ఏదైనా ప్రాంక్ చేయాలని ఉంది, బట్ ఏది చేసినా ఎమోషనల్గా వద్దు అని అనిపిస్తుంది. సో చూద్దాం. సో పన్నీర్ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా అయింది. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ అంతలోపు ఇంకా నేను ఆడుకుంటూ ఉంటే మా మమ్మీ వాళ్ళు చేసేసినారు. నెక్స్ట్ ఛాలెంజింగ్ వీడియో వస్తుంది, స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.